తెలంగాణ రాష్ట్ర స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిగే శ్రీనివాస్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. లాస్ట్ ఈ మీడియా సమావేశానికి విచ్చేసిన జాతీయ అధ్యక్షులు మేకల రాములు గారికి, అదే మీడియా స్టేజ్ పైన ఉన్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. అదే ప్రింట్ మీడియా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వాస్తవం చెప్పాలంటే చాలా బాధాకరమైన విషయం. ఒక వ్యక్తి సూర్యాపేటలో నల్గొండ జిల్లాలో ఎదుగుతున్న వ్యక్తిని పట్టుకొని ఆయన రేపు రాబోయే రోజుల్లో ఉన్నత స్థాయిలో చేరుతాడనే భయంతో ఈ అగ్రకులాలు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాయి. వాస్తవానికి ఏదైనా ఉంటే ఆ విధంగా ఏమైనా కేసులు ఉంటే దానిపైన చర్చించి దానిపైన ఏమున్నా మాట్లాడి చేస్తారు. కానీ కావాలనే ఇతను రాబోయే రోజుల్లో ఎదుగుతాడు, నల్గొండ జిల్లాలో మా ఉనికిని కోల్పోతామని ఈ అగ్రకులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలని పెట్టిన కేసులే. ఇది వాస్తవానికి అక్కడ కొంతమంది వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరిపైన పెట్టకుండా ఒట్టే జాయిన్ పైన పెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం. నిన్నగాక మొన్న ఇదే అగ్రకులాలకు సంబంధించిన నాయకులు రెడ్డిలు వాళ్ళు ఏం చేసిరు, మొన్న ఒక పెద్ద మనిషిని పట్టుకొని ఇష్టం ఉన్నట్టు ఆమె పైన దుర్భాషణం చేసి కావాలని అదే ప్రభుత్వం అదే పార్టీలో ఉన్న వ్యక్తిని కూడా మాట్లాడి చాలా బాధాకరమైన విషయం. ఆ విషయంలో మా యాదవులే కాదు బీసీలందరూ ఏకమై ఎంత చేసామో మీ అందరికి తెలుసు. రాబోయే రోజుల్లో మాకు ఇట్లాంటిది శక్తి ఉంది కాబట్టి మేము ఎంతవరకైనా చేయడానికి వెనుకాడగము. కావాలంటే మీరు ఏదైనా ఉంటే పిలిపియండి. ఆయన అప్స్కామ్లు ఉన్నారా అంటున్నారు. పోలీసులు ఉన్నారా, పోలీస్ దగ్గర ఉన్నాడా, అప్స్కామ్లు ఉన్నాడా తెలియదు. కానీ ఆయన ఎక్కడున్నాడు అది మాకు తెలియాలి. అది మాకు ఖచ్చితంగా తెలియాలి. తెలియని పక్షంలో మా జాతీయ యాదవకుల పోరాట సమితి జిల్లాల నుండి ప్రతి ఒక్కరూ ఏం చేయాలో మా జాతీయ అధ్యక్షుడు మేకల రాములు గారు సూచిస్తారు. అదేవిధంగా అన్ని జిల్లాలలో నుండి ప్రెస్ మీట్లు పెడతాము. అవసరం ఉంటే నల్గొండ జిల్లాలో అక్కడ ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ ఇంటిని కూడా దిగ్బంధి చేయడానికి కూడా వెనకపోము. ఇంకో విషయం ఏంటంటే మా జాతి ముద్దుబిడ్డ మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ మొన్ననే మీకు అందరికి చెప్పిండు అసెంబ్లీలో, రాబోయే రోజుల్లో మీరందరూ మళ్ళీ నడుక్కునే స్థాయి వస్తుంది అన్నది. అది నిజంగా ఖచ్చితంగా రాబోతుంది. అది మీరందరూ చూస్తారు. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన మా గౌరవ జాతీయ అధ్యక్షులు మేకల రాములు గారికి ధన్యవాదాలు.